హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్ మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటివి ఎంత బాగున్నాయి చూస్తుంటేనే నోరూరుతుంది అనుకుంటున్నారా వీటిని బన్ దోసలని అంటారండి ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి ఎలాంటి వారైనా సరే వద్దనుకున్నా ఒకటికి రెండు తింటారండి ఇరిపి చూపిస్తున్నా చూడండి ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అండ్ దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు మనము ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీని ప్రిపరేషన్ చూసేద్దాము దీనికోసం నేను ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోండి ఏదైనా 1 కప్పు కొలతతోనే తీసుకోండి ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వకి పెద్ద బంగాళదుంప అయితే ఒకటి తీసుకోండి మీడియం సైజ్ అయితే ఈ విధంగా ఒక బంగాళదుంప ఇంకొక బంగాళదుంపలో హాఫ్ తీసుకోండి వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఆ బొంబాయి రవ్వలోకి వేసుకోండి ఇప్పుడు మనం 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు వాటర్ని తీసుకోవాలి వాటర్ అంతటా ఒకేసారి వేయకూడదండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అప్పుడే బంగాళదుంపలు అనేవి మెత్తగా గ్రైండ్ అవుతాయి వాటర్ మొత్తం ఒకేసారి వేసినట్లయితే బంగాళదుంపలు అనేవి ముక్కలుగా ఉండిపోతాయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఈ రెండు కూడా బాగా కలిసిపోతాయండి పొటాటో ఇంకా బొంబాయి రవ్వ కూడాను మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానండి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ క్యారెట్ గ్రేట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకోకూడదు 4 పచ్చిమిర్చి ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి ఇక్కడ కారానికి మీకు సరిపడగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ 4 మాత్రమే యాడ్ చేసుకున్నాను కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ వంట సోడాని 1 పావు స్పూన్ యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ బందోసులు అనేవి ఫ్లఫీగా వస్తాయి 1 అర స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని అంతటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇంకా మీకు ఇష్టం ఉంటే ఏవైనా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి అంటే బీన్స్ ఇంకా క్యాప్సికమ్ ఇలాంటివి ఏవైనా మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ మాత్రమే తీసుకున్నాను ఆల్రెడీ పొటాటో కూడా వేసాం కాబట్టి ఇంక నేనేం వేయట్లేదండి ఇప్పుడు ఒక చిన్న మూకుడు తీసుకోవాలండి పోపు పెట్టుకున్న కడాయి ఉంటుంది కదా అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెల పిండిని వేసుకోవాలండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఈ బందోస్ అనేది మనం వంట సోడా వేసాం కాబట్టి ఇలా పొంగుతుంది అండి లేదంటే పొంగదు చూడండి టర్న్ చేసి చూపిస్తున్నాను ఎంత మంచి కలర్లోకి ఫ్రై అయ్యింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలంతా చక్కగా కుక్ అవుతుందండి మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల ఉడకదండి సరిగ్గా చూసారు కదా మనకి ఆ చిన్న కడాయి నుంచి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో జస్ట్ స్పూన్తో అలా అంటే ఊడొచ్చేస్తుందండి ఫస్ట్ మాత్రము ఈ చిన్న కడాయికి టిష్యూ పేపర్తో కానీ కాటన్తో కానీ ఆయిల్ అంతా అప్లై చేసి అప్పుడు 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలండి అప్పుడే మనకి బందోసులు అనేవి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయండి మళ్ళీ అలాగనే సేమ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 గరిటెల పిండిని వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్లు నిదానంగా తీసినట్లయితే ఎలాగంటే ఊడొచ్చేస్తుందండి మనం ఎలాంటి శ్రమ పడనవసరం లేదు చూసారు కదా టర్న్ చేసుకుంటే ఎంత మంచి కలర్లోకి ఫ్రై అయ్యిందో కదా ఈ బందోస్ అనేది మీకు ఒకవేళ వంట సోడా వేయడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రము బన్ దోశల్లాగా రావండి నార్మల్ దోశల్లాగా వచ్చేస్తాయి కాకపోతే ఇలా ఫ్లఫీగా పొంగవు మీకు ఒక్కసారికే కాబట్టి పర్వాలేదు అనుకుంటే వంట సోడా వేసుకొని చేసుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా పొంగుతాయండి మనం ఎప్పుడో ఒకసారి అంటే నెలలో 1-2 సార్లు ఈ విధంగా మహా అయితే ప్రిపేర్ చేసుకొని తింటామండి అలా అనుకొని చేస్తే మాత్రం వంట సోడాని యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేదు అనుకుంటే మాత్రము ఇలా బన్ దోశలాగా రావండి నార్మల్గా చిన్న చిట్టి దోశలాగా వస్తాయి అలా అయినా సరే వేసుకోవచ్చు దీంతో కాంబినేషన్ కింద నేను బీరకాయ టమాటా పచ్చడిని తీసుకుంటున్నాను
మీకు నచ్చిన చట్నీని తీసుకొచ్చండి. టమాటా ఆనియన్ పచ్చడి, ఇంకా టమాటా చట్నీ, పల్లీ చట్నీ, ఇంకా ఏదైనా సరే దీంతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేనైతే నాకు అవైలబుల్గా ఉన్నది బీరకాయ టమాటా పచ్చడిని తీసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఇంట్లో పిండిలు అయిపోతాయి కదా, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఇలాంటి వాటిని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయండి. నేను ఇరుపు మరీ చూపిస్తున్నాను చూడండి, ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చాయో చూస్తుంటేనే మీకే తెలుస్తుంది. మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని చక్కగా తింటూ ఉంటే పళ్ళకు తగులుతూ ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదురుతాయండి. నేను చెప్పిన కొలతలతో చేశారంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.